అంటే ఎస్ఐ గారు ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామిల్ గారు కనసాగలనే పనిచేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. ఆయన క్లియర్ ఇది నేను ఒకటే చెప్తున్నా, ఎవరు దారి చేయించారు ఎట్లా చేయించారు అనేది తదుపరి లక్ష ఫోన్ ను ఆయన ఫోన్ కాల్ రికార్డ్ తీస్తే కదా తెలిసేది. అవును, మీకు నాకు దాడి చేసి నేను ప్రెస్ పెట్టిన ప్లేసులనే చేయాలన్నా కందుకూరు అంబేద్కర్ తిరుమేరు లోకలు వాళ్ళు ఏమైనా దొరికించుకొని కొట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అవును, కారెక్కిన అంబేద్కర్ కారెక్కిన అడ్వకేట్ యుగంధర్ నువ్వు కార్లకి వెళ్ళి గుంజి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చున్నా. ఓకే, నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది. అంటే ఇప్పుడు ఇది ఎందుకోసం అన్న, అంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఈ గత 3-4 నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ వర్సెస్ మందల సామ్యాలని ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయనే ఒక 100 సార్లు రాజగోపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు సీట్ కావాలని చెప్పి అడిగిందని చెప్పాడు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ మీద బురద తగ్గుతుంది కదా, నా పర్మిషన్ లేదు నా తుంగతుర్తి కాన్ఫరెన్స్ కి రావద్దు అంటుండు కదా. నిన్న ప్రెస్ మీట్ లో నేను ఆ అంశం కూడా మాట్లాడినా. సామేలన్న ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు, ఎంకరెడ్డి గారు, ఇంటి సామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే దామోదర్ రెడ్డి గారి మీద ఒకవేళ అలిగితేనో ఏదైనా బాధపడతా నేను కదా బాధపడాల్సింది. ఎందుకంటే మీరు టికెట్ ఆశించిన వాళ్ళు ఉద్యోగకారులు, మీరు నీకు ఇచ్చిన నేను వాళ్ళ మీద అలగాలి. అవును, ఎందుకంటే మీరు ఫస్ట్ కాకుండా నీకు టికెట్ ఇప్పించి నిన్ను ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ మీద నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడము. నువ్వు దామోదర్ రెడ్డిని అదే అంటివి, వెంకరెడ్డిని అదే అంటివి, రాజగోపాల్ రెడ్డిని అదే అంటివి, కిరణ్ కుమార్ రెడ్డి అదే అంటివి, ఆఖరికి సంజీవ్ రెడ్డి అంటే ఎంత మందిని ఉంటే అంత మందిని అదే అంటే ఒకవేళ వీళ్ళు రెడ్లని అంటుంటివి. జిల్లా డిసిసి ప్రెసిడెంట్ అయిన బీర్లే గారిని ఆయన యాదవ్ ఆయన అట్టినట్టు నీకు రాజకీయ అవసరాలు ఏది ఉంటుంది అట్లా మాట్లాడడం, దాన్ని క్యాస్ట్ వాడుకోవడం అనేది సొసైటీలో ఒక కులానికి కులానికి మధ్యలో సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు ఉంటాయి. నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల తెగిపోతుంది. సో నేను కులపరంగా కుర్చీ చిన్నదేస్తే కొట్లాడటానికి మేము అంత ఉన్నాము. ఇప్పుడు బహిరంగంగా పార్టీ వ్యక్తుల మీద కులాన్ని చూపించి ఈ రకంగా మాట్లాడడం అనేది కాదు. బేషరతుగా రాజగోపాల్ రెడ్డి గారికైనా, వెంకరెడ్డి గారికైనా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికైనా వీళ్ళందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నీ కుర్చీ విషయంలో చిన్నదేస్తే మాత్రం ఆ పంచాయతీ మేమంతా వస్తాం, నీకోసం మళ్ళీ నేను పోరాటం చేసి దెబ్బలు తింటాను కూడా సిద్ధంగా ఉన్నాను స్టేట్మెంట్ ఇచ్చా నేను నిన్న. ఓకే, ఇంకోటి అన్న, ఒకటి సమస్య ఏదైతే ఇప్పుడు ఈయన మామూలు ఇప్పుడు ఏదైతే నేను ఎస్సీని నా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ రెడ్డిలు వచ్చి పెత్తనం చెతాయిస్తారని చెప్పి మాట్లాడుతుంది కదా. మరి అక్కడ మేము నిన్న ఒక 2 days బ్యాక్ మేము గ్రౌండ్ రిపోర్ట్ రావడం జరిగింది. చాలా మంది ఎస్సీ కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. సరే ఇప్పుడు ఆయన దళితుడు అని చెప్పి కార్డు ఇప్పుడు వాడుకుంటూ మరి మాకు దళితులకు ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి మాకు ఏం చేసింది సార్, కనీసం ఒక ఇంద్రం ఇల్లు ఇయ్యలే, మా మీద కేసులు పెట్టండి అని చెప్తారు. మరి ఎలా చూడొచ్చు మరి ఇది అన్న? ఒకటి మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ అనేది రాజ్యాంగ పరంగా ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఓకే, కానీ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న కాన్స్టిట్యూన్స్ లోనైనా లేకపోతే జనరల్ కాన్స్టిట్యూన్స్ లోనైనా ఇంకే రిజర్వేషన్ కాన్స్టిట్యూన్స్ లోనైనా అభ్యర్థులను సెలక్షన్ చేసేందుకు ఒక కమిటీ ఉంటది. అభ్యర్థులను సెలెక్ట్ చేసే ఒక పార్టీ అధిష్టానం ఉంటది. ఆ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలలో భాగంగా ఈ పార్టీ పెద్దలైన వెంకరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ గారు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అంటే ఈ పార్టీ పెద్దలు కలిసి సామ్యాలను ఎన్నిక చేసారు. రిజర్వ్ నియోజకవర్గం కావచ్చు, కానీ పార్టీ అధిష్టానం ఒక అభ్యర్థిని ఎన్నిక చేసినప్పుడు మేము అందరం కలిసి పనిచేసినాం. అంటే కంప్లీట్ గా పార్టీ అభ్యర్థిని వాళ్ళు ఎంపిక చేసినట్టే. అవును, ఎందుకంటే మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఉద్యమకారుడు. మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు టికెట్ ఆశించారు అక్కడ మీరు కూడా. కానీ నేను అదే చెప్తున్నా, అలిగితే గెలిగితే బాధపడితే ఇట్లా నేను బాధపడాలి. అవును, అలాంటి నేను వాళ్ళు టికెట్ ఇప్పిస్తారు, రాజగోపాల్ గారు ఆయన కాన్స్టిట్యూన్స్ వదిలిపెట్టి వచ్చి ప్రచారం చేస్తాడు, నువ్వు నోటికి ఏదో వస్తుంది మాట్లాడదు. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానంలో అది ఆయన ఒక్క మీదకి చుట్టుకోదు కదా. నేను పిలవలే అంటాడు కదా, అన్ని కులాలకు చుట్టుకుంటది. నేను పిలవలే రాజగోపాల్ రెడ్డిని, అసలు రాజగోపాల్ రెడ్డి నాకు ఎలాంటి హెల్ప్ చేయాలని చెప్పి మాట్లాడుతుంది కదా, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈయన ఇప్పుడు ఎవరైతే మందుల సామిల్ గారు కూడా మునుగోడులో కేడర్ ఉందంట, కేడర్ బాధపడుతుందంట అన్న. నేను చెప్తాను, ఎన్నికల ప్రచారంలో మోత్కుల్లో ప్రచారం అయిపోయింది, పొడిచేడులో ప్రచారం అయిపోయింది, అందరూ అన్నాలు తిన్నారు, అందరు బండికి క్రమంలో సామెలను రేపు ఏ టైం ప్రచారం స్టార్ట్ చేద్దాము, ఏ ఊరు మరి మండల తిరిగి సమరవాన్ని ఫోన్ చేస్తున్నాను నేను. ఓకే, ప్రచారం రోజే నువ్వు నీ చామలకి చూసుకోబోయి నాకు సంబంధం లేదన్నట. ఓకే, నేను సపాటు నేను ఎందుకని చెప్పి సపాటు కొని తెల్లారి మళ్ళా మన చామల కిరణ్ కుమార్ రెడ్డి కనిపించాలి, మళ్ళీ రాలేదనుకుంటాడు అని చెప్పి మళ్ళా చాలీ గౌరవం అక్కడ ప్రచారం అవుతుంటే పోయినా అన్నకు నమస్తే పెట్టి నేను వెళ్ళొచ్చినా. ఆ రోజు పోలే, మళ్ళీ తెల్లారి పోలే. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 40 సార్లు ఫోన్ చేసాం సామేలు. అప్పుడు 40 సార్లు ఫోన్ చేసి నేను పోకపోతే నన్నే ఇంట్లోకి తీసుకుపోయి చేతులు పట్టుకొని తమ్మి నీ తండ్రి వయసు చేతులు కాళ్ళు అనుకుని నన్ను ఎమ్మెల్యే గెలిపించని ఏడ్చిన మండల సామేలు. రాజగోపాల్ రెడ్డి గారి స్థాయికి రాజగోపాల్ గారి
రాజకీయ పలుకుబడికి బతలాడకుంటేనే రాజకీయ వృత్త వస్తాడా నీ కాన్స్టిట్యూన్స్ కి? అవును. వృత్త వస్తాడా? రాడు. అది అంత పీక్ పొలిటికల్ స్టేజ్ లా. అవును. ఆయన కూడా ప్రచారం ఆత్మరి ఇక్కడ చేసిండు కదా. ఒక్క తుంగతుర్తి కూడా చేయలే కదా రాజగోపాల్ గారు. భువనగిరి, నగరంలో కూడా జనగాము. ప్రచారం చేసుకుంటూ వచ్చింది కదా. అవును. భువనగిరి తిరుక్కుంటూ వచ్చింది కదా. ఆలేరు ఇవన్నీ తిరిగిండు పాపం. ఆలేరు పోయింది కదా. అవును. అంటే పొలిటికల్ గా వాళ్ళకి తుంగతుర్తి కావచ్చు, ఉమ్మడి నల్గొండలు కావచ్చు, వాళ్ళకి పొలిటికల్ ఇమేజ్ ఉంది, పర్సనల్ ఇమేజ్ ఉంది. దాన్ని పార్టీ అభ్యర్థి గెలుపుకు ఉపయోగించారు. గెలిచినాడు ఉపయోగించుకోకుండా వాళ్ళ మీద తప్పు చేయడం అనేది కూడా ఇతర వర్గాల మీద రేపు ఎఫెక్ట్ పడుతున్న అంశం మీదనే మేము నిన్న మాట్లాడినాం. ఓకే అన్న, ఇప్పుడు చివరికి ఒకటి చెప్పండి అన్న. యాక్చువల్ గా ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఆయన కొడుకులు కూడా కొంచెం ఎక్కువ భయపెట్టే రకంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం ఇల్లీగల్ దందాలు మొత్తం వసూలు చేస్తున్నారు అంటారు. వాస్తవేనన్నా ఇసుక దందా ఇవన్నీ? వాళ్ళు నేను ఏమంటున్నా, వాళ్ళు పర్సనల్ గా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే పర్సనల్ టార్గెట్ చేసి దాడులు చేయడం, గంజాయి బ్యాచ్ తోనే లొల్లిలు పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు కాన్స్టిట్యూన్స్ కి వస్తే పోలీసు వాళ్ళే మందులు కొని మంది ఇవ్వాలి తాగుతానికి. అబ్బో, వాళ్ళ ఒక రకమైన మెంటాలిటీ వాళ్ళది. అంత చిల్లరలాగా ఉంది. తండ్రి తీట పని చేస్తున్నట్టే నేను వాళ్ళ పిల్లల గురించి ఏం మాట్లాడతాము. కానీ కంప్లీట్ గా పొలిటికల్ గా ఆ మందుల సామాలు చేస్తే ఈ తీట పనులలో మిగతా అన్ని రిజర్వ్ కాన్ఫరెన్స్ లలో ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు